వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. దివ్యాంగులకు కమ్యూనిటీ హాల్ ఒకటి నిర్మించి ఇస్తానని కావలి శాసనసభ్యులు దగమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు. దివ్యాంగుల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగులందరికీ ఇంటి స్థలం, పెన్షన్ అందేలా చూస్తామని తెలిపారు. విడతల వారీగా కాలనీలోని ప్రతి రోడ్డును సీసీ రోడ్లుగా మారుస్తామని, కరెంటు సరఫరాను మెరుగుపరుస్తామని తెలిపారు. దివ్యాంగులందరికీ వారు నివసించే గ్రామాల్లోనే ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల నాయకుడు మండవ వెంకట్రావు, కావలి 1వ పట్టణ ఎస్ఐ సుమన్, తెలుగుదేశం నాయకులు శివ, దివ్యాంగుల నాయకులు మహబూబ్ బాషా, మాలకొండయ్య, సుబ్రహ్మణ్యం, కోడూరు సోమయ్య, ఆదోని రమణయ్య, శెట్టిపల్లి రామయ్య, మాధవరావు, తల్లిపోయిన శ్రీనివాసులు, శంకర్ రాజు, మరియమ్మ, కొండూరు పోలమ్మ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తల్లి జన్మ ఏ ఒక్క తప్పు చేయనటువంటి వ్యక్తులు సృష్టిలో వచ్చే మార్పుల రీత్యా, మేనరికంలో వచ్చే మార్పుల రీత్యా, రక్తంలో వచ్చే మార్పుల రీత్యా, జననంలో వచ్చిన లోపాల వల్ల ఈరోజు మీరు కొంతమేర ఇబ్బంది పడుతున్నారే తప్ప సమాజంలో అత్యంత తెలివిగల వాళ్ళు కూడా మీరైన విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. అందుకని మీరు ఎవరు నిరాదరణకు గురి కావద్దు. దేవుడు అన్నీ ఇచ్చాడు, మీకు ఒక శక్తిని ఇచ్చాడు. నిజమైన వికలాంగులు ఎదుటివాడికి సహాయం చేయలేని వాళ్ళు వికలాంగులు, మీరు కాదు. మీరు శరీర ఆకృతిలో వచ్చిన లోపాల వల్ల వచ్చిన వాళ్ళే తప్ప మీరు పొరపాటు చేసి వచ్చినటువంటి వాళ్ళు కాదు. సమాజంలో అన్నీ ఉండి కోటాను కోట్లు సంపాదిస్తున్నారు తప్ప ఏ ఒక్కరిని హక్కును చేర్చుకునే వాళ్ళు నిజమైనటువంటి వికలాంగులు. ఏం చేసుకుంటారా డబ్బు, ఏం చేసుకుంటారా కీర్తి, 10 మందికి అన్నం పెట్టలేని వ్యక్తులు, 10 మందికి దారి చూపలేని వ్యక్తులు, 10 మందికి సహాయం చేయలేని వ్యక్తులు ఎంతోమంది కోట్లు సంపాదిస్తే వాళ్ళు చనిపోతే వాళ్ళ కొడుకులు కూతుళ్ళు ఆస్తుల కోసం కోట్లకి ఎక్కుతున్నారు. అది వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డలకు నేర్పింది. కానీ మీరు ఎప్పుడు కూడా వికలాంగులు, మాకేదో అన్యాయం జరిగిందని దయించి ఉండాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీకోసం ఎప్పుడు కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు ఈరోజు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మీతో పాటుగా పక్షవాతం వచ్చి ఈరోజు మంచాల మీద ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పి ఈరోజు మేము కూడా ప్రభుత్వాన్ని కోరున్నాం. వారికి కూడా పెన్షన్లు ఈరోజు ఇచ్చేటువంటి దానికి కూడా ప్రభుత్వాలు తొందరలో నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నాయి. తప్పకుండా నా వరకు మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా. మొట్టమొదటి మీకు అందరికీ కావాల్సింది, ప్రతిసారి మీటింగ్ పెట్టుకుంటే ఎక్కడో ఒక కళ్యాణ మండపం, ఎక్కడో ఇంకోది ఇక్కడే కాదు. అతి తొందరలో మన వికలాంగ సోదరులందరికీ కూడా ఒక కమ్యూనిటీ హాల్ని నేను ఏర్పాటు చేపిస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాట్లాడుతున్నాను. మీకు కావాల్సింది అది, మీకు అవసరమైంది అది. ఫస్ట్ మీరు ఎప్పుడైనా మాట్లాడుకోవాలన్నా, రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ మాట్లాడుకోవాల్సి ఉంటేనే వాళ్ళకి సంబంధించినటువంటి హాల్స్ ఉన్నాయి. నిజంగా నిరాదరణ గురవుతూ, నిజంగా సమస్యలతో అలవటిస్తూ, అన్ని ఆర్థిక ఇబ్బందులతో పాటు శారీరక దృఢత్వం లేనందువల్ల మీరు కూలీ పనులు చేసుకోలేని పరిస్థితుల్లో మీ అందరికి కూడా ఎక్కడో ఇక్కడ ఉపాధి కల్పన కోసం మీరందరూ మాట్లాడుకునే దానికోసం ఒక కమ్యూనిటీ హాల్ చాలా అవసరం. ఇది నా హృదయంలో చాలా రోజుల నుంచి ఉంది. తప్పకుండా దాన్ని మీకు ఏర్పరిచి ఇస్తానని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇకపోతే మీరందరూ కూడా కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. మండలానికి 200 దివ్యాంగుల అని నేను అనేది ఏంటంటే, తప్పు ఉప్పు నాకు తెలియదు, కానీ ఎవరు ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో జీవిస్తున్నారు. మీ ఆస్తులు మీ ఊళ్ళో ఉన్నాయి, మీ అమ్మా నాన్నలు మీ ఊళ్ళో ఉన్నారు, మీ అన్నదమ్ములు మీ ఊళ్ళో ఉన్నారు, మీ బంధువులు మీరు ఉన్నారు. మండలానికి తీసుకొచ్చి మిమ్మల్ని నాడు పెడితే మీరు ఎలా పోవాలి? అది కాదు మీరు అడగాల్సింది. ఎక్కడ నివసిస్తున్నామో అక్కడ మాకు ఒక మంచి కాలనీ, మంచి స్థలం ఇవ్వండి అని చెప్పి మీరు అడిగితే అది సముచితంగా ఉంటుందేమో నా అభిప్రాయం.
ఈ మండలానికి ఒకటి అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. మీరు అందరూ ఏం ఊరికి దూరంగా ఉండాల్సిన బతకాల్సిన వ్యక్తులు కాదు. మిమ్మల్ని మీరు దయించి కించపరచుకోవద్దని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. మీరు మీ తప్పులతో జరిగినటువంటి పొరపాట్లు కాదు. మర్డర్ చేసినాడు ద్రోహి, వ్యభిచారం చేసేవాడు ద్రోహి, ఎదుటోడిని మోసం చేసేవాడు ద్రోహి, ఆస్తి ఉన్నా సంపాదించుకున్నా ఎదుటోడికి అన్నం పెట్టలేడు ద్రోహి. మీరు ఏం ద్రోహం చేస్తే మీరు ఊరికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు? మీరందరూ కలిసి ఒక కాలనీగా ఉండాలని ఎందుకు కోరుకుంటారు? కాబట్టి అది కరెక్ట్ కాదు. నాకు చెప్పడానికి ఏం ఇబ్బంది లేదు. మీరు ఎక్కడ నివసిస్తున్నారో, ఏ ప్రాంతంలో మీరు ఉంటున్నారో, మీ బంధువులు, మిత్రులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ ఉండేటువంటిది. పెళ్ళిళ్ళు పట్టున లేదా కర్మంతరాలు పట్టున, శుభకార్యాలు పట్టున, అశుభకార్యాలు పట్టున ఆ గ్రామంలో మీరు ఉంటే మీకు కొంత ఆనందాన్ని ఇస్తారు, కొంత మీతో పాటు కలిసి మమేకం అవడానికి అవకాశం ఉంటుందని తప్పకుండా రేపటి వచ్చేటువంటి కాలనీలో మీకు అందరికీ అర్హులయ్యండి. ఎవరికైతే కాలనీలు లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా నాకు ఒక లిస్ట్ ఇవ్వండి. 2005 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మీ పేరు మీద కాలనీలు రాకుండా ఉంటే తప్పకుండా మీ గ్రామాల్లోనే మీకు కాలనీలు కట్టించేటువంటి కార్యక్రమాన్ని కూడా మీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులే కాకుండా నేను కూడా మీకు బేస్మెంట్ కట్టేదానికి ప్రతి ఒక్క బేస్మెంటానికి 10,000 రూపాయలు ఇచ్చి మీ అందరికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా నేను సహాయం చేస్తానని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నా. ఇంకపోతే ఇక్కడ మన వెంకట్రావు గారు ఒక నిజంగా అప్రిషియేట్ చేయగల వ్యక్తి. నాకు ఒక్కసారి వెంకట్రావుని చూస్తే కొంత ఈర్షిగా ఉంటుంది. ఏంటంటే ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తూ కూడా, ఇంత ఇబ్బందికరమైన శరీర ఆకృతిలో ఉండి కూడా పోరాటం చేయాలనే తపన, మమ్మల్ని అందరినీ ఇసిగించైనా సాధించాలనేటువంటి పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి వెంకట్రావు మీకు దొరకటం మీ అందరి అదృష్టంగా కూడా నేను భావిస్తాను. ఒక్కసారి అతను చూసి ఆలోచించినప్పుడు అన్ని ఉన్న నేనే ఇన్ని పనులు చేయలేకున్నా ఈరోజు నిరంతరం మీకోసం, అందరి కోసం ఆటలాడించాలి, పాటలు పాడించాలి, మీకు అన్ని పథకాలు ఇప్పించాలి, పదవులు ఇప్పించాలి, స్థలాలు ఇప్పించాలి, రోడ్లు ఇప్పించాలి, కరెంట్ ఇప్పించాలి, నీళ్లు ఇప్పించాలని తపన పడుతున్న వెంకట్రావుని ప్రత్యేకంగా అభినందిస్తూ, వెంకట్రావు లాంటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి మా తెలుగుదేశం పార్టీలో ఉంటాం, మా పార్టీ కూడా అదృష్టంగా భావిస్తూ ఆయన నాయకత్వంలో తప్పకుండా మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసే దాంట్లో కూడా నేను చొరవ చూపుతానని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నా. ఇంకపోతే ఈ ముసలూరు గ్రామం కావలలో కలిపారు తప్ప ఇది ఒక దివ్యాంగులదో లేదా చంద్రబాబు కాలనో లేదా ఇందిరమ్మ కాలనీనో లేదా వినాయక నగరో లేదా సాయి నగరో ఇవన్నీ కాదు. ఇవి 2009, 2011 మధ్యలో కావలి మున్సిపాలిటీలో చేరినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు గత పాలకులు ఎవరు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన స్థలాలు ఆక్రమించుకున్నారే తప్ప ఈ స్థలాలను అభివృద్ధి చేసేదానికి ఏ ఒక్క వ్యక్తి ముందుకు రాల. అందుకని అదేవిధంగా వినాయక నగర్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా రోడ్లు వేసేదానికి శ్రీకారం చుట్టే అతి తొందరలో మీ అందరి ప్రాంతాల్లో అంటే 1 by 1 ఒకేసారి ఓంపట్టణ గారి సిమెంట్ రోడ్డు పడవ ఆర్థిక వనరులు చూసుకోవాలి, డబ్బు చూసుకోవాలి. కాలక్రమేణా నిదానంగా కూడా రాబోయే కాలానికి పూర్తి అయ్యే లోపలే అన్ని ప్రాంతాలకు కూడా సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని ఈరోజు మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇందిరానగర్కి ఈ రోజున 40 లక్షల రూపాయలతో ఈ క్రాస్గా ఉండే రోడ్డు వెంగళరావు నగర్ శివాలయం దగ్గర నుంచి 108 ప్లాట్ల మీదుగా ఇందిరమ్మ నగరం మీదుగా అందరూ కూడా నడిచేటట్టుగా రోడ్లు వేసే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టానని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ బ్రిడ్జి ఉంది, ఈ రైల్వే గేట్ ఉంటే ఇటువైపు ప్రైవేట్ ల్యాండ్, అటువైపు ప్రైవేట్ ల్యాండ్. రేపు ఈ ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు కంపగా నాటుకున్నా, పెన్షన్ వేసుకున్నా పోయే దారి లేదు. ఈరోజు నాకన్నీ ఇబ్బందులే. నా ఇంటి పక్కన అందరూ నడిస్తే, కొన్ని వేల మంది నడిస్తే ట్రాఫిక్ ఎక్కువైపోద్ది. అయినప్పటికీ కూడా ఒక ప్రజా నాయకుడిగా మిమ్మల్ని అందరినీ కాపాడుకోవాల్సిన వ్యక్తిగా, మీరందరూ కూడా నాకు నమ్మి ఓట్లేసిన వ్యక్తులుగా, ఈ ప్రాంత వాసులందరూ నడవడానికి రేతిరిపోకరు ఆర్టీ బస్ స్టాండ్లో దిగి ఇంటికి పోవడానికి, రేతులు పోవడానికి చాలా ఇబ్బందులు ఉంటే ఈరోజు నేను అండర్ బ్రిడ్జిని శాంక్షన్ చేయించా. నా ఇంటి పక్కనే ఈరోజు సిమెంట్ రోడ్ వేస్తున్నా. ఆ తర్వాత పిఎస్ఆర్ కాలనీలో కూడా ఇందిరమ్మ కాలనీ కూడా కలిపేదానికి కలెక్టర్ కూడా నివేదికలు ఇచ్చా. అదృష్టం బాగుంటే 17వ తేదీ కలెక్టర్ కూడా ఈ ప్రాంతానికి సందర్శించడానికి పిలుస్తున్నా. ఎందుకంటే మీ పేదవాళ్ళు నివసించే ప్రాంతం, ధనవంతులు నివసించే ప్రాంతంలో సిమెంట్ రోడ్లు, నీళ్లు, లైట్లు అన్నీ ఉన్నాయి. పేదవాళ్ళు నివసించే ప్రాంతంలో ఏ ఒక్క సమస్య లేదు. మిమ్మల్ని తీసుకొచ్చి ఊరికి దూరంగా
పెట్టారు తప్ప గత పాలకులు ఏ ఒక్క రోజు కూడా ఈ ప్రాంత అభివృద్ధి మీద మనసు పెట్టాల. అందుకని నేను మీకు అందరికి కూడా మాటిస్తున్నా, రాబోయే 2-3 సంవత్సరాల లోపల ఈ ప్రాంతంలో ఒక్క రోడ్డు కూడా మట్టి రోడ్డు ఉండదు అనేటువంటి విషయాన్ని అందరికీ హామీస్తున్నా. ఒక దివ్యాంగుల కాలనీ కాదు, గుంటలు లేదు, మిట్టలు లేదు, ఎక్కడంటే అక్కడ స్థలాలు ఇచ్చారు. కొంతమంది గుంటల్లో ఉన్నారు, వర్షం వస్తే నీళ్ళల్లో ఉన్నారు, కొంతమంది మెట్టు మీద ఉన్నారు, అక్కడ కరెంటు లేదు, లేదా నీటి సదుపాయం లేదు. ఒక సదును చేసినటువంటి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఎలా పడితే అలా ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. వీటన్నిటిని చక్కదిద్ది మీకు మంచి నీటి సౌకర్యం కావచ్చు, లేదంటే ఈ రోజు మీకు అమృత పథకం కింద ముసునూరులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉంటే 59 కోట్ల రూపాయలతో ఈ రోజు అమృత పథకం కింద కావలలో 7,530 ఇళ్లకి ఉచితంగా మీ అందరి ఇళ్లకి ట్యాపులతో నీళ్లు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో దాదాపు 75% వర్క్ అయిపోతే గత 5 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా పని చేయని కారణం వల్ల పథకం అట్టే పడిపోయింది. ఈరోజు మళ్ళా నేను రాగానే వాళ్ళందరితో అధికారులతో మీటింగ్ పెట్టా. రేపు 17వ తేదీ కలెక్టర్ కూడా కావలికి రమ్మంటున్నాను. ఆయన ఆధ్వర్యంలో కూడా మీటింగ్ పెడతాను. అతి తొందరలోనే కావలలో బిందులతో నీళ్లు కాదు, ఇళ్ల ముందు డమ్ములు కాదు, ఏ ఒక్కటి లేకుండా ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టా. మీరు హక్కుదారులు, మీరేనే కాదు, పేదవాడు హక్కుదారుడు. ఈ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం, అభ్యున్నతి కోసం, పేదవాళ్ళ బాగోగుల కోసం, పేదవాళ్ళ భవిష్యత్తు కోసం, పేదవాడిని ఆదుకునేందుకు, పేద బిడ్డల్ని సంస్కరించేందుకు, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించేందుకు ఏర్పడినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మిమ్మల్ని అండగానే చూస్తుందని తప్ప ఏ రోజు కూడా నిరాదరణకు గురి కానివ్వకుండా చూసేటువంటి బాధ్యత అక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తీసుకుంటే, కావలలో కావ్య కృష్ణారెడ్డి మీకు ఎప్పుడు అండగా ఉంటాడనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు పూర్తి చేసే కార్యక్రమాలు తీస్తాం. తప్పకుండా రాబోయే కాలంలో మన ప్రాంతంలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మన బిడ్డలు చదువుకున్నటువంటి వాళ్ళు, మిమ్మల్ని పోషించేటువంటి బిడ్డలు కూడా ప్రైవేట్ రంగాల్లో కూడా ఉద్యోగాలు వచ్చేటట్టుగా కూడా నేను చూడాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నా. ఇంకా నేను గెలిచి బిడ్డగానే పుట్టే మొన్నే ఇంకా ఇప్పుడిప్పుడే దోగాడుతున్నా, పెరిగి పెద్దవాడిని కానివ్వండి, తప్పకుండా అన్ని రకాలుగా మీకు అన్ని విధాల అండదండలు అందించే దాంట్లో తప్పకుండా ఎమ్మెల్యేగా మీకు అండగా ఉంటానని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, మీరందరూ కూడా మీలో వర్గాలు ఉన్నాయి కాదు, మీరందరూ కలవాలి, మీరందరూ కలిసి పనిచేసుకోవాలి. మీరందరూ కూడా కలిసి మీ సమస్యలను అందరూ కూడా నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మీకు కాలనీల్లో కానీ ఎన్నిట్లో ఇళ్ల స్థలాలు ఇప్పించే దాంట్లో కూడా అన్ని రకాలుగా సహాయం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు మాటిస్తూ, అదేవిధంగా ఈ ఫింగర్ ప్రింట్ పడినటువంటి వాళ్ళన్నిటి మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. తొందరలోనే అవి కూడా సర్వే జరుగుతున్నాయి. దురదృష్టం ఈరోజు నాలాంటి కూడా డాక్టర్ని మేనేజ్ చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ తెచ్చుకొని దాన్ని కూడా పెన్షన్ నొక్కుతున్నారు. హక్కుదారులు మీరయ్యి ఉంటే, ఈరోజు నిజంగా మీ నిజమైన హక్కుదారులు ఉండుంటే ప్రభుత్వాలు ఇంకా పెంచుతాయి మీకు కూడా. కానీ మీ పేరు చెప్పుకొని ఎవరు దుర్మార్గులు వాళ్ళు మీ పేరు చెప్పుకొని వికలాంగుల సర్టిఫికేట్ తెచ్చుకొని పెన్షన్లు పొందుతున్నారు. వాటన్నిటి మీద కూడా సర్వే జరుగుతుంది. మీరు కూడా మీ హక్కులను మీరు కాపాడుకుంటూ ఇటువంటి అవినీతి చేసేటువంటి వాళ్ళని కూడా ప్రభుత్వాలకు పట్టించాలి. ఎందుకంటే ఎవరైతే హక్కులు ఉన్నారో వాళ్ళు తినాలి తప్ప నాలాంటి కాళ్ళు చేతులు ముక్కు నోరు అన్ని సక్రంగా ఉండి చదువుకొని సంస్కారం నేర్చుకుని 10 మందికి అన్నం పెట్టాల్సిన వ్యక్తి కూడా దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకొని ఈరోజు 6,000 రూపాయల పెన్షన్, 9,000 రూపాయల పెన్షన్, 12,000, 15,000 రూపాయల పెన్షన్లు తెచ్చుకుంటున్నారు. దీనివల్ల ఎక్కువైపోయిన పెన్షన్లు నిజంగా అంతమంది లేరు. కానీ డాక్టర్లు కకృతి పడి ఇచ్చిన పాపానికి ఈరోజు మంచివాడికి చెందే దాంట్లో అలసత్వం వహిస్తుంది. అందుకని వీటి మీద కూడా ప్రభుత్వం సర్వే జరుగుతుంది. నిజంగా ఇటువంటి సంఖ్య తగ్గిన రోజు ఇంకా మీకు పెంచేదానికి కూడా ప్రభుత్వం ముందు చూపుతూ ముందుకు పోతుంది. అన్ని విధాల ప్రభుత్వం మన సోదరులందరినీ కూడా, అక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలందరినీ కూడా ప్రకృతి విపరీత పరిస్థితుల వల్ల మీరు ఇబ్బందులు పడ్డారే తప్ప మీ లోపం లేదు, మీ మానసిక లోపం లేదు. కానీ మీకు ఒక దేవుడు ఒక అతీతమైన శక్తి ఇచ్చాడు. ఆ శక్తితో మీరు జీవిస్తారు. ఆ జీవితంతో పాటు మేము కూడా కావలి తెలుగుదేశం పార్టీ కావచ్చు, కావలి ఎమ్మెల్యేగా ఎప్పుడు మీకు అండదండలుగా ఉంటామని కూడా మరొక్కసారి హామీ ఇస్తూ, ఈరోజు మాకు చాలా కార్యక్రమాలు ఉంది. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి రోజు. ఈరోజు ఒక మహానుభావుడు మన తెలుగు జాతి కోసం, తెలుగు వాళ్ళంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని కోసం, ఒక తమిళనాడు రాష్ట్రంలో ఉన్న మనల్ని ఒక రాష్ట్రంగా చేసినటువంటి వ్యక్తి చనిపోయిన రోజు. ఆ కార్యక్రమం కూడా ఇప్పుడే పూర్తి చేసుకున్నాం. ఇంకా నాకు 2-3 కర్మంతరాలు కార్యక్రమాలు ఉన్నాయి. నాకు అవకాశం
ఇవ్వవలసిందిగా మా వెంకట్రావుని, మా భాషని, అదేవిధంగా అందరిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.